ఓం నమో వెంకటేశాయ. తమిళనాడు దివ్యమైన క్షేత్రాలకు ఆలవాలము. శ్రీవైష్ణవ దివ్యదేశాలు 108. ఆ 108 దివ్యదేశాలలో చాలా దివ్యదేశాలు తమిళనాడులోనే ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి ఒక దివ్య దేశము తిరుపుల్ల భూతంగుడి. ఇది కుంభకోణం సమీపంలోని శ్రీరాముని ప్రత్యేక క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి వల్విల్ రామన్గా దర్శనమిస్తారు. ఇక్కడ తాయారు యమాంబుజవల్లి నాచ్యార్గా భక్తులను కటాక్షిస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఒక నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఉప ఆలయం అనుకోవచ్చు. ఆయన అక్కడ యోగముద్రలో కొలువై ఉన్నారు. ఈ నరసింహస్వామి వారి ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైనా ఉద్యోగం కావాలి అని కోరుకుంటే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. వాళ్ళ కోరుకున్నది. దానికోసం వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఆలయానికి మొట్టమొదట వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా అర్చక స్వాముల వారిని అడిగి పూజ జరిపించుకోవాలి. అర్చక స్వాములకు తెలుసు, అందరూ అక్కడ అదే విధంగా చేయించుకుంటారు కాబట్టి వాళ్లకు చక్కగా పూజ చేస్తారు. పూజ చేసి స్వామివారికి నమస్కరించుకొని కోరిన కోరిక నెరవేరాలని మరీ కోరుకుంటూ వచ్చేసిన తరువాత వాళ్ళకి తప్పకుండా వీలును బట్టి చాలామందికి తొందరగానే అయిపోతుంది. 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు. మరి కొంతమందికి 1 నెల, 2 నెలలు ఆలస్యమైనా తప్పకుండా కోరిక నెరవేరి తీరుతుంది. ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. మళ్ళీ మంచి ఉద్యోగం కోసం కొంతమంది దరఖాస్తు చేసుకుని వెళతారు కదా, వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది. ప్రమోషన్ రాని వాళ్ళు ప్రమోషన్ రావాలని కోరుకుని చేసుకుంటే వాళ్ళకి బ్రహ్మాండంగా ప్రమోషన్ వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందని వాళ్లకు వాళ్ళు కోరుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా పూజ జరిపించుకున్న తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ కోరిన కోరిక తీరితే మళ్ళీ ఆ గుడికి వెళ్ళి తప్పకుండా పూజ చేయించుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ జీవితం దివ్యంగా ఉంటుంది. ఇది తప్పకుండా జరుగుతూ ఉన్నది. మా అబ్బాయికి కూడా ఈ విధంగా జరిగింది. వాడు మళ్ళీ ఒక మంచి ఉద్యోగం వైపు వెళ్ళాలని కోరుకున్నప్పుడు మళ్ళీ పూజ చేయించుకుని వచ్చిన తరువాత వెంటనే శీఘ్రంగా 1 నెల్లాళ్లలోపే బ్రహ్మాండంగా తాను కోరుకున్న ఉద్యోగం వచ్చింది. చాలామందికి వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఆ గుడికి, తమిళనాడే కాబట్టి వెళ్ళగలిగి అలా చేయించుకొని చూడండి. తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటారో అది నెరవేరుతుంది. ఆ విధంగా చేసి చూడండి. ఆ ఉద్యోగ నరసింహస్వామి చాలా మహిమాన్వితమైన దైవం.